మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటారు. ముఖ్యంగా ప్రశాంతంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీ అంతటి మీరు శక్తి సామర్థ్యాలతో చేసుకునే పనులు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే బంధువర్గంతో ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల వల్ల చికాకులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. నిద్రలేమిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం ఒత్తిడితో కూడిన శ్రమ చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ శ్రమతో విజయాన్ని సాధించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముందుగా మీ మీద మీరు ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో మంచి అవకాశాలు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆశించిన విషయాల్లో అంటే సంతానం కానీ, ఆర్థిక విషయాలు కానీ, మీ ఆలోచనలు కానీ, క్రియేటివిటీ మొదలైన అన్ని విషయాలు అనుకూలతలు ఉన్నప్పటికీ సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధించే విషయంలో కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం, వారి కొరకు మీరు పెట్టే పెట్టుబడులు, వారి కొరకు మీరు దూరాలోచన చేసి ఏం చేస్తే బాగుంటుందని దీర్ఘకాలిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీ సంతాన వర్గంతో చర్చలు, స్నేహ సంబంధాలతో కలిపి ఆలోచనలు చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఒక మంచి వార్త దూర ప్రదేశాల నుంచి మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు.